హాయ్ హలో వెల్కమ్ టు విజిటా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ టిఫిన్ అండి. చపాతీ ఆలు కుర్మా చేసుకుంటున్నాము. నేను ఆశీర్వాదం గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్నాము. ఇప్పుడు పిండి ఒక బేషన్లో వేసుకున్నాము, చిన్న గిన్నెలో. సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాము, పిండిని ఉప్పుని. ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము, నూనె. నూనె వేసుకున్నాక గోధుమ పిండిని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు వాటర్ పోసి కలుపుకున్నాము. చూడండి, పిండి ఇలా కలుపుకోవాలి మొత్తం. గోధుమ పిండిని కలుపుకున్నాక ఒక గిన్నె బార్లు ఇచ్చుకున్నాము. ఒక అరగంట సేపు నానబెట్టుకుందాము. బంగాళదుంప కుర్మాకు కావాల్సినవి ఇదిగో బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నానండి. ఉడకబెట్టుకొని చల్లార్చుకున్నాను. ఇదిగో 2 ఉల్లిపాయలు, 1 టమాటా. ఇప్పుడు ఈ బంగాళదుంప తోలు తీసుకుందాము. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ బంగాళదుంప కుర్మా చపాతీలోకి చాలా బాగుండిద్దండి. బిర్యానీలో కూడా బాగుండిద్ది. ఇదండి బంగాళదుంప తోలు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి ఒక సైడ్ కొనుక్కున్నాము. టమాటా కట్ చేసుకున్నాము. ఇప్పుడు పొడుగా అయినా కట్ చేసుకోండి, సన్నగా. ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాము. ఉల్లిపాయ, ఆనియన్స్ కూడా పొడుగ్గానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు కూర ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక తెపాలు పెట్టుకున్నాము. 2 గంటలు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని, కస్తూరి మేతి వేసుకున్నామండి దీంట్లోకి. వేసుకున్న ఒకసారి బాగా కలబెట్టుకున్నాము. కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా. ఇప్పుడు ప్లేట్ పెట్టి మగ్గనిచ్చుకున్నాం ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ప్లేట్ తీసి కలబెట్టుకున్నామండి ఒకసారి. ఇప్పుడు మగ్గింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము 1 స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేసుకోవాలండి. పచ్చిగా దంచి వేసుకుంటే స్మెల్ బాగా వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదండి, ఇలాగ బంగాళదుంపలు ముక్కలు చేసి వేసుకోవాలి. బాగా కలపెట్టుకున్నాక పసుపు వేసుకోవాలండి కొద్దిగా. సాల్ట్ చూసి వేసుకోండి. బంగాళదుంపలో ఉడికేటప్పుడు నేను వేసానండి. మళ్ళీ గోధుమ పిండిలో కూడా వేస్తాం కదా సాల్ట్. 1 స్పూన్ కారం కూడా వేసుకున్నాం. ఇప్పుడు మొత్తం ఒకసారి కలపెట్టుకున్నాము. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి 1 గ్లాసు.
బాగా కలబెట్టుకున్నాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్లేట్ పెట్టి ఉడికించుకోండి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దామండి. చూడండి, మనకి వాటర్ పోసిన దగ్గరికి వచ్చేసింది బాగా. ఆల్రెడీ ఉడకబెట్టిందే కాబట్టి మనకి ఫాస్ట్గా అయిపోద్ది. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం. కొద్దిగా చికెన్ మసాలా పొడి వేసుకున్నాక బాగా కలబెట్టుకోవాలి మొత్తం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ప్లేట్ పెట్టి ఉడకనిచ్చుకున్నాం. ప్లేట్ తీసి కలబెట్టుకున్నాం ఒకసారి. చూడండి, మనకు ఆయిల్ కూడా సైడ్న పైకి తేలింది, గ్రేవీ దగ్గరికి పడింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నామండి. స్టవ్ ఆన్ చేసుకొని అట్ల పెనం పెట్టుకున్నాము. ఆల్రెడీ ఒక అరగంట ముందు కలిపి పెట్టాం కదా చపాతీ, మళ్ళీ ఒకసారి కలుపుకున్నామండి మొత్తం. చూడండి, కలుపుకున్నాం కదా. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకున్నాము. చూడండి, చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఆయిల్తో కావాలంటే ఆయిల్తో చేసుకోండి, పిండితో కావాలంటే పిండితో చేసుకోండి. నేను ఆయిల్తో చేస్తున్నాను. ఇలా చపాతీ చేసుకున్నాక మడత పెట్టుకొని చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకోవాలి మళ్ళీ పిండికి. చూడండి, చపాతీ కాలింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకున్నాము. అన్నీ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలండి. చూడండి, మన చపాతీలు ఎంత మెత్తంగా వచ్చినాయో, చాలా సాఫ్ట్గా బాగా వచ్చినాయి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాము. బంగాళదుంప కుర్మా కూడా రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే చపాతీ బంగాళదుంప కుర్మా రెడీ అండి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టండి. మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి.